మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వదులుకున్న మూవీని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ మూవీకి పక్కాగా 100 కోట్ల కలెక్షన్ వస్తాయనే టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. RRR తర్వాత రామ్ చరణ్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. అందువల్లే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మాస్ అప్పీల్ ఉన్న భారీ సబ్జెక్ట్ కోసం రామ్ చరణ్ చాలా కాలంగా ఎదురుచూశాడు. సరిగ్గా అదే టైంలోనే గౌతమ్ తిన్ననూరి కథ చెప్పాడట. కానీ శంకర్ లాంటి డైరెక్టర్తో భారీ ప్రాజెక్ట్ ఓకే అవడంతో చరణ్ తన రూట్ మార్చుకున్నాడు. ఇక ఆ కథ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు వెళ్ళింది. VD12 పేరుతో విజయ్ దేవరకొండ మూవీ పట్టాలెక్కింది. లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ పరిస్థితి మారిపోయిందని చెప్పాలి. ఆ మూవీ మామూలుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టాలనుకున్న కళ అలా చెదిరిపోయింది. ఇక ఆ తర్వాత ఖుషీ మూవీ వచ్చినా అంతగా ఆడలేదు. ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా డిజాస్టర్గానే నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఓ భారీ సినిమా చేయాలని విజయ్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే గౌతమ్ తిన్ననూరితో సినిమాను ఓకే చేశాడు. ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. ఇక కథ విషయానికొస్తే గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్తో విజయ్ మూవీ ఉంటుందట. ఇప్పటికే VD12 నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు జనాల్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చే కథ కాబట్టి రఫ్ లుక్లో విజయ్ కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ అగ్రెసివ్ లుక్లో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. విజయ్ను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో సరిగ్గా అలాంటి పోస్టరే పడిందని చెప్పాలి. ఈ దెబ్బతో రికార్డులన్నీ అవుట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ కెరియర్లోనే కాస్ట్లీయెస్ట్ మూవీగా VD12 తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 100 కోట్ల సినిమా ఖచ్చితంగా అంతకు మించి వసూలు సాధిస్తుందని విజయ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా నటిస్తుందట. మరోసారి విజయ్ రష్మికల కాంబో రిపీట్ కానుండడంతో నెటిజన్లు సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి రామ్ చరణ్ వదులుకున్న మూవీతో విజయ్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.